హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. ముఖ్యంగా ఆడవాళ్ళకి జుట్టు రాలటము, రక్తం తక్కువగా ఉండడము, నడుము నొప్పిలి, సో ఇలాంటివన్నీ కూడా మనకి ప్రతి ఒక్క నెల ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి మనం ఇంట్లోనే చక్కగా హెల్తీగా కొన్ని రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను కొబ్బరి లడ్డు అయితే చూపిస్తాను. మనము ఎక్కువగాను కొబ్బరి కూడా తీసుకున్నా కూడా చాలా మంచిది. ఎక్కువ మొత్తంలో తీసుకోకపోయినా డైలీ ఒక లడ్డు రూపంలో ఈ విధంగా మనం తీసుకున్నా కూడా మనకు కొబ్బరిలో ఉన్నటువంటి ప్రోటీన్ కూడా మనకి లభిస్తుంది. అలాగే మనం ఇలా బెల్లంతో చేయడం వల్ల మనకి ఐరన్ కూడా వస్తుందన్నమాట. సో ఇలా ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం తీసి అరకప్పు వాటర్ వేసి బెల్లం కరిగిపోయేంత వరకు కూడా కరిగించుకొని బెల్లం అంతా కూడా చక్కగా ఉడికించుకోవాలి. ఈ విధంగా చక్కగా కాస్త చిక్క పడిన తర్వాత మనం కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లము, కొబ్బరి, మనం పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదో ఒక కొబ్బరి తీసుకున్నా కూడా మనకి రక్తహీనత అనేది తగ్గుతుందన్నమాట. మన బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు చక్కగా ఈ విధంగా ఒక రోజుకి ఒక లడ్డు తినండి, చక్కగా సెట్ అయిపోతుంది. సో పాకం అనేది ఏం అవసరం లేదు. ఇలా అంతా కూడా ఉడికేటప్పుడు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసుకొని ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే దగ్గర పడే కొద్దీ ఇది పైకి అనేది చుడుతూ ఉంటుంది. కాస్త పెద్ద గరిటె పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ పూర్తిగా దగ్గరికి రావాలి. మొత్తం అంతా కూడా దగ్గరికి వచ్చి మన చేతితో తీసుకుంటే అది ఉండలాగా చుట్టుకోవాలి. అప్పుడే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మనకి లడ్డు చేయడానికి అయితే వీలుగా వస్తుంది. ఇదే క్వాంటిటీతోనే మనకి ఎన్ని కావాలన్నా కూడా అంత ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంచక్కా మీరు ఫ్లేవర్ కోసము ఇక్కడ కొద్దిగా ఇలాచి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచి కూడా వేసుకొని కలుపుకొని చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది చల్లారిన తర్వాత మనకు లడ్డూలు చేసుకోవడానికి అయితే వస్తుంది. ఈ విధంగా లడ్డూలన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు బయట పెట్టామంటే ఇది సెట్ అయిపోతుంది. మనం రోజుకు ఒకటి తీసుకున్న చాలు, కావాల్సినటువంటి ఐరన్ అయితే మనకు వస్తుంది మన బాడీకి. తర్వాత రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు. కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు నువ్వుల లడ్డు అనేది కంపల్సరీగా తీసుకోవాలి. నువ్వుల్లో మనకి పాల కంటే ఎక్కువ కాల్షియం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక కప్పు నువ్వులు, అరకప్పు పల్లీలు వేయించుకునేవి తీసుకోవాలి. ఈ రెండింటిని ఒక మిక్సీ జార్లోని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులోకి మన టేస్ట్ తగ్గట్టుగా మనం ఎంత స్వీట్ అయితే తింటామో ఇక్కడ నేను 3/4 వరకు ఈ విధంగా బెల్లాన్ని తురుముకొని ఇలా మిక్సీలో వేసి పట్టానమాట. సో మనకి దీనికి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలనుకుంటే దీంట్లో కాస్త నెయ్యి వేడి చేసుకొని అయినా కూడా వేసుకోవచ్చు. ఇలాగైనా కూడా మనం తీసుకున్న క్వాంటిటీకి బెల్లం అనేది కరెక్ట్గా వేసుకున్నామంటే లడ్డూలు అయితే చక్కగా చుట్టుకోవచ్చు. ఇలాంటి కాల్షియం ఎక్కువగా ఉన్న లడ్డును నెలకు ఒక్కసారి చేసుకొని తిన్నా చాలు, మనకి కావాల్సినటువంటి కాల్షియం అయితే వస్తుంది. మన బోన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయి. కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు ఈ లడ్డు ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి కాల్షియం లోపం అనేది తగ్గిపోతుంది. దీంతోపాటు మనకు జుట్టు కూడా చక్కగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. నువ్వుల్లోని కాల్షియం, బెల్లంలోని ఐరన్, పల్లీల నుంచి ప్రోటీన్, మనకి ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయి. మన బాడీని స్ట్రాంగ్గా చేయడానికి, బోన్స్ని స్ట్రాంగ్గా చేయడానికి, పైగా ఇది జుట్టు పెరగడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా హెల్తీగా మనము ఒకేసారిగా ఇలా లడ్డూలు చేసుకున్నామంటే మనం అన్ని పోషకాలన్నీ ఒకేసారిగా ఈ విధంగా తీసుకోవచ్చు. తర్వాత అది పెసరతో చేసే లడ్డు. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది కదా అప్పుడప్పుడు, అలాంటప్పుడు ఈ పెసరపప్పుతో కానీ మనం ఇలా లడ్డు చేసుకున్నామంటే మనకు కావాల్సినటువంటి ప్రోటీన్, కావాల్సినటువంటి ఐరన్తో పాటు బాడీని కూల్ కూడా చేస్తుందన్నమాట. పెసరపప్పును చక్కగా వేయించుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఇందులోనే బెల్లం కూడా వేసుకొని తురుముకున్న బెల్లం అంతా కూడా మిక్సీ పట్టుకొని మన నెయ్యితోని ఈ విధంగా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డులాగా చుట్టుకోవడమే. చాలా సింపుల్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా. పెసరపప్పుకు ఉన్న ముఖ్య గుణం వచ్చేసి వేడిని తగ్గించడం. మన శరీరంలో ఎక్కువ వేడి అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా రోజుకొక పెసరపు లడ్డు తిన్నా కూడా ఒంట్లో ఉన్న వేడి మొత్తం అంతా కూడా పోతుంది. పైగా ఈ లడ్డులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. పెసరపప్పును కరెక్ట్గా వేయించుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలా లడ్డూలు చేసుకున్నామంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా హెల్తీగా లడ్డూలు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనకు అప్పుడప్పుడు వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నిటిని కూడా చక్కగా పోగొట్టవచ్చు. రక్తహీనత తగ్గిస్తుంది, జుట్టు రాలిపోవడం లాంటివి, నడుము నొప్పులు, సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా లేకుండా ఎంచక్కా ఇలా రోజుకొక లడ్డు తిన్నా చాలు, మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా వస్తాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.